మీనా శృతి దగ్గరికి వచ్చి, "ఏంటి శృతి నన్ను ఇలా రమ్మన్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే, "రవి చాలా మారిపోయాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, "నీతో పెళ్లి అయిందని వాళ్ళ అమ్మా నాన్నల్ని అలాగే అందరిని వదిలేసుకోమంటావా ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే, "నేను అలా అనలేదే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "మరి ఏం చేస్తున్నావు నువ్వు? తనకి కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా! వాళ్ళని కూడా చక్కగా చూసుకోవాలి కదా! మరి నిన్ను పెళ్లి చేసుకున్నట్టే వాళ్ళని వదిలేసుకోలేడు కదా! వాళ్ళని గూడా ప్రేమగా చూసుకోవాలి కదా! వాళ్ళ కోసం కాస్త ఆలోచిస్తున్నాడు అంతే. అలా అని మీ ఇద్దరి మధ్యన తగువులు రాకుండా నువ్వే చూసుకోవాలి. పెద్ద గొడవలకి వెళ్ళకుండా నువ్వే ఆపుకోవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే, నాకు ఏదో సలహా చెప్తుందని తిన్ని పిలిచాను. కానీ నాకే ఇలా చెప్తుందేంటి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "నువ్వు జాగ్రత్తగా ఉండి రవిని కూడా జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శృతి మాత్రం చాలా కోపంగా మీనాని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ బయటనే "అగో బాబు వచ్చింది" అని చెప్పేసైతే శృతిని చూపిస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడైతే ఒక యాసిడ్ బాటిల్ తీసుకొని శృతి దగ్గరికి వస్తూ ఉంటాడు. "ఇప్పుడు నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునేది ఒకటి నేను చెయ్యబోతున్నాను" అని చెప్పేసైతే శృతి దగ్గరికి వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో తన చేతుల్లో ఉన్న యాసిడ్ బాటిల్‌ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. "పట్టుకొండ్రా దాన్ని" అని చెప్పేసైతే శృతిని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి అయితే, "హెల్ప్! హెల్ప్!" అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి "శృతి" అని చెప్పేసైతే శృతి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.